ఇప్పుడు మనం నెల్లూరు దగ్గర ఉన్న సహసిద్ధ ఫామ్ హౌస్కి వచ్చాం. హాయ్ అండి, ఈరోజు నెల్లూరులోని బుచ్చిరెడ్డిపాళెం దగ్గర ఉండే బిఎంకే సహసిద్ధ ఫామ్ హౌస్కి వచ్చానండి. ఇక్కడ ఆర్గానిక్గా పండించిన పసుపు హార్వెస్ట్ చేశారు, అది మీకు చూపిద్దామని వచ్చాను. రండి చూద్దాము. ఈ ఫామ్ హౌస్లో సుమారుగా 16 సంవత్సరాల నుంచి అన్ని ఆర్గానిక్గానే పండిస్తున్నారండి. చూడండి, మనం ఎంటర్ అయ్యే ముందు స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ ఇలా సిమెంట్తో పాండ్ లాగా అరేంజ్ చేసుకున్నారు. ఇందులో కలుపులు వాటర్ క్యాబేజ్ చేస్తున్నారు. ఇది చాలా బాగుంది, బ్యూటిఫుల్గా చూసేదాన్ని. చూడండి ఎంత బాగుందో. అయితే ఈ వీడియోలో మీకు ఫామ్ మొత్తం చూపించట్లేదండి, పసుపు హార్వెస్ట్ ఉంది, అది మటుకు చూపిస్తాను. అలాగే మన మాలద్దు సార్ వాళ్ళ ఫామ్ సుమారుగా 6 ఎకరాలు ఉందండి. అందులో కొంచెం వరి, పండ్లు, కూరగాయలు, కొబ్బరి తోటలు కూడా వేస్తున్నారు. ఇవన్నీ ఫుల్ ఆర్గానిక్కే. 16 ఏళ్ళ నుంచి ఆర్గానిక్ కంప్లీట్గా పండిస్తున్నారు. ఈ ఫామ్లోకి మనం ఎంటర్ అవగానే చాలా ప్రశాంతంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మన ఫామ్లోకి ఎంటర్ అయ్యి ముందుగా రైట్ సైడ్ వరి పండిస్తున్నారు. చూడండి, ఇక్కడంతా వరి. అలాగే ఎడమవైపు 40 సెంట్లో ఫుల్ ఆర్గానిక్గా పసుపు పండిస్తున్నారు. ఈ దారికి ఇరువైపులా కొబ్బరి చెట్లు వేయడం వల్ల చల్లగా ఉందండి. లోపలికి వెళ్తుంటే చాలా గ్రీనిష్గా ఉంది. ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదు, ఒక 6 మంత్స్ బ్యాక్ తీసింది. అప్పుడు గ్రీనిష్గా ఉంది కదా పసుపు, అది మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో పెట్టాను. ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే సార్ వాళ్ళు ఈ ఫామ్ హౌస్లో స్టే. మనకి మార్కెట్లో దొరికే పసుపు కన్నా ఇలా న్యాచురల్గా ఆర్గానిక్గా పండించే పసుపులు ఇంకా వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మనందరికి తెలిసిందే కదా, పసుపులో యాంటీ ఫంగస్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ ఉన్నాయని. సో అందువల్ల మనకి వీలైనంత వరకు ఆర్గానిక్ పసుపుగా దొరికితే అదే వాడడం బెటరు. సో ఇప్పట్లో అయితే మిద్దె తోటలు ఉన్న వాళ్ళు కూడాను, పెరటి తోటలు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా పసుపుని ఆర్గానిక్గా పండించేసుకుంటున్నారండి. అదేమంత కష్టమైన పని ఏం కూడా కాదు. ఇది చూడండి, ఈ సైడ్ అంతా పసుపు పంట వేస్తున్నారు. ఇదంతా ఫుల్ ఆర్గానిక్గానే పండిస్తున్నారు. ఎంత గ్రీనిష్గా చాలా బాగుంది కదా ఇక్కడ. ఈ వీడియో ఇప్పుడుది కాదండి, నవంబర్లో గ్రీన్గా ఉన్నప్పుడు తీసింది. ఇప్పుడు వీడియో కూడా చేసాము, ఇప్పుడు హార్వెస్ట్ అయింది కదా, అది కూడా చూపిస్తాం మీకు. నెక్స్ట్ ఇప్పుడు ఇది రీసెంట్గా తీసిన వీడియో అండి. మనకి పసుపు అయితే జూన్ మొదటి వారంలో లేదా 2వ వారంలో నాటుకోవాలి. అలా జూన్ మొదటి వారంలో పసుపు నాటుకోవడం వల్ల ఇలా ఆరోగ్యంగా దృఢంగా వస్తుందండి పసుపు. చూడండి, ఇక్కడంతా పసుపే నాటున్నారు. ఇదంతా హార్వెస్ట్ అయిపోయింది. చూడండి, వీళ్ళంతా పసుపు వలుస్తున్నారు. ఇది కూడా దగ్గర నుంచి చూపిస్తారా అండి మీకు. అలాగే జూన్ నెలాఖరులో కానీ ఆగస్టులో కానీ పసుపు నాటుకోకూడదు. అలా నాటడం వల్ల మనకి పసుపు బాగా ఊరదండి. మనం కరెక్ట్ టైంలో పసుపు నాటుకోవడం వల్ల దుంపలు బాగా ఊరి బాగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇది మనం తప్పకుండా పాటించాలి. అలాగే విత్తనాలకి పిల్ల దుంపల కన్నా తల్లి దుంపలు నాటుకుంటే
మనకి బాగా దిగుబడి కూడా వస్తుందండి. ఈ పసుపు నాటే ముందు విత్తన శుద్ధి, కలుపు నివారణ చర్యలను తప్పకుండా పాటించాలి. ఇది చూడండి, ఇవంతా ఆర్గానిక్ పసుపు. ఇలా ఆర్గానిక్ పసుపు మనం తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సో మనకి మార్కెట్లో దొరికే పసుపుకి చాలా తేడా ఉంటుంది. ఇది చాలా మంచిదండి హెల్త్కి. ఇది చూడండి, వీళ్ళంతా పసుపు వలుస్తున్నారు. అలాగే నేను కూడా మా మిద్దె తోటలోని 3 ఏళ్ళ నుంచి ఆర్గానిక్గా పసుపు పండించుకుంటున్నానండి. ఇది చాలా ఈజీ పసుపు పండించుకోవడం, పెద్దగా కేర్ తీసుకోవలేదు. అలా వచ్చిన పసుపుతో నేను న్యాచురల్గానే పసుపు పొడి తయారు చేసుకుంటున్నాను. రోజుకి ఎన్ని కేజీ వలుస్తారమ్మా మీరు? తడిపితే వచ్చేవా ఈజీగా? తడిపితే రావమ్మా, బంక మట్టి కదా ఇదే, చేతులు కతుక్కుబట్టి. ఇట్లాంటి దగ్గరికి అట్టే ఇటు చూపించండి, అవి చూపించండి. ఇటు తిరిగి, ఇటు తిరిగి. చూడండి, ఫుల్ ఆర్గానిక్ పసుపు, ఎంతో నాణ్యతగా ఉంది. చూడండి, దుంప కూడా మంచి సైజు వచ్చింది. ఇప్పుడు మీకు ఒక దుంప ఒలిచి చూపిస్తానండి. మంచి కలర్ ఉంది, బాగా వాసనగా ఓడుంది. మీకు వీడియోలో అయితే ఎలా కనిపిస్తుంది ఏమో కానీ ఇక్కడ నేరుగా అయితే మంచి పసుపు కలర్లో ఉంది. మంచి వాసన భలే ఉంది. ఇది వాసన చూసి చూపించండి, భలే ఉంది. ఈ హార్వెస్ట్ చేసిన పసుపు అంతా ఇక్కడ స్టోర్ రూమ్లో నిల్వ చేస్తున్నారు. ఈ హార్వెస్ట్ చేస్తుంటేనే ఇక్కడ చుట్టుపక్కలంతా పసుపుతో గుమగుమలాడుతుంది. ఇది చూడండి, కట్ చేస్తే ఇంకా చెప్పబడలేదు, సూపర్గా మంచి వాసన. ఈ పసుపు మొత్తం 400-500 కేజీల వరకు వచ్చి ఉంటుంది. అలాగే మనం మందులు వేసి పండిస్తే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో రావచ్చు. ఇది ఫుల్ ఆర్గానిక్ కదా, అయినా మంచిగానే వచ్చింది. ఇది చూడండి, దుంపలు ఆర్గానిక్గా పండించిన మంచి సైజుగా నాణ్యతతో ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఈ పసుపులో ఉండే వాల్యూస్, ఈ పసుపు పొడిని ఎలా వాడుకుంటే ఎక్కువగా ఉపయోగాలు ఉంటాయో, అంతేకాకుండా ఈ పసుపుని ఎలా ఉడకబెట్టేది, ఈ పౌడర్ ఎలా చేసేది కూడా చూపిస్తాను. కొంతమందికి తెలుసుంటుంది, కొంతమంది తెలియదండి. వాళ్ళ కోసం వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే అండి ఈ వీడియో. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.